భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ప్రధానిగా ఉన్న వాజ్పేయి గారు ఏ విధంగా తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని? నిన్న కూడా చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఫైనల్ గా 25 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేయమని తీర్మానం చేశారు. అంతే, డీలిమిటేషన్ ఎక్కడా వ్యతిరేకించాల. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిగా ముందు అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీదే చేస్తున్నారు. వీళ్ళ తరంలో కూడా 2001లో కూడా పోస్ట్ పోన్ చేశారు దాన్ని ప్రక్రియని. అంటే కాంగ్రెస్ మీద నెపవేయొద్దు, మీరు చేసింది కూడా చెప్పమని చెబుతున్నామండి ఇక్కడ. నరేష్ గారు దయచేసి ఆగండి. మీరు వారు భారతీయ జనతా పార్టీ అధికార అంటే స్టాండ్ అంటే కాంగ్రెస్ పార్టీ మీద నెత్తేయడం, అధికారంలో ఉన్న మీరు ఏం చేస్తున్నారు ప్రజలకు చెప్పరా? దయచేసి ఆగండి. తిరుపతిరావు గారు కంటిన్యూ చేయండి సార్. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నా మీ టైం ఇష్టం వస్తుంది. మీరు పార్టీల తరపున ఒక పార్టీ కొమ్ము కాస్తా చెప్తున్నారు, ప్రజల కోసం మాట్లాడట్లా మీరు ఎక్కడ వినిపిస్తుంది కదా. మేము చెప్పేది ఏంది, మేము కూడా అడగాలి మిమ్మల్ని. ప్రజల తరపున వాయిస్ వినిపించండి, పార్టీల తరపున కాదని చెప్తున్నాం. తిరుపతిరావు గారు మీరు కంటిన్యూ చేయండి. తిరుపతిరావు గారు భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏదో చెప్తారు. బ్రహ్మనాయుడు గారు, నేను చాలా సాఫ్ట్ గా మాట్లాడతాను, బట్ ఎవరైనా ఇంటర్ఫియర్ అయితే మాత్రం చాలా హార్ష్ గా ఉంటాను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పండి ఆయనకి. రెండో విషయం చెప్తున్నా, ఏదైతే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది నిజంగా మనం మాట్లాడాలి అనేసి అంటే, చెన్నైలో సంబంధం లేనటువంటి వ్యక్తులు అంటాను నేను. ఒక ఆయనేమో పంజాబ్ నుండి వచ్చాడు, సౌత్ ఇండియాకేమో అన్యాయం జరిగిపోతుందని చెప్పి పంజాబ్ ముఖ్యమంత్రి కూర్చుంటే దానికి భారతదేశంలో పంజాబ్ పార్ట్ కాదా? డీలిమిటేషన్ భారతదేశం మొత్తం జరుగుతుందండి, నాట్ ఓన్లీ సౌత్ ఇండియా. అసలు ఇక్కడ మనుషుల మధ్య కూడా వ్యత్యాసం సృష్టిస్తున్నారు, ప్రాంతాల మధ్యమే కాదు. డీలిమిటేషన్ భారతదేశం మొత్తం జరుగుతుంది, పంజాబ్ భారతదేశంలో ఒక పార్ట్. మీరు ఆగండి, దయచేసి ఆగండి. మీరు దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి స్టాలిన్ కూర్చోబెడితే, ఒక ఆయనేమో పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చాడా, ఒక ఆయన ఒరిస్సా నుండి వచ్చారా? ఏమన్నా అసంతృప్తి అంటే సరే వాళ్ళ పక్కన పెడదాం. తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి వెళ్ళారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా అటెండ్ అయ్యారు. అంటే మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. సరే మిగతా రాష్ట్రాలు పక్కన పెడదాం సార్. తెలుగు రాష్ట్రాల్లో ఇటు జనసేన కూడా ఇన్విటేషన్ వెళ్ళినట్టుంది. జనసేన పార్టీ తరపు నుంచి మేము అటెండ్ అవ్వలేదు అని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు. అయినట్లేదో ప్రసార మాధ్యమాల్లో వస్తుందని చెప్పేసి పార్టీ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా లెటర్ రిలీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి స్టాలిన్ గారి మంత్రివర్గం నుంచి ఎవరో వచ్చి ఇన్విటేషన్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. వారు అటెండ్ అవ్వలేదు. మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడదాం, మిగతా రాష్ట్రాలు కాసేపు పక్కన పెడదాం మనం. ఇక్కడ ఒక నిమిషం అండి బ్రహ్మనాయుడు గారు, 1 సెకండ్. తిరుపతి గారు ఒకటే నిమిషం. అంటే ఇక్కడ జనాభా కంట్రోల్లో ఉన్న వాళ్ళకి, కంట్రోల్ లేని రాష్ట్రాల కంట్రోల్లో ఉన్న వారికి అన్యాయం జరుగుతుంది. అందులో పంజాబ్, ఒరిస్సా కూడా ఉన్నాయి. జనాభా కంట్రోల్లో ఉంచిన రాష్ట్రాల్లో పంజాబ్, ఒరిస్సా కూడా ఉన్నాయి. తిరుపతిరావు గారు మంచి సబ్మిషనే, కొన్ని కాసేపు యాక్సెప్ట్ చేద్దాం. అంటే ప్రధానమైన ఎజెండా ఒకటి, అక్కడికి వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు అనేది ఇక్కడ మనం ఆ సబ్మిషన్ ఓకే తీసుకుందాం. అయితే బ్రహ్మనాయుడు గారు, నేను చెప్పొచ్చేది ఏంటనేసి అంటే, విధి విధానాలు అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా మెన్షన్ చేసిందా? లేదు. ఎప్పుడైతే ఆ సమయం వస్తుందో ఆ సమయంలో మాత్రమే. నిన్న జరిగినటువంటి తమిళనాడు ఆధారంగా, స్టాలిన్ ఆధారంగా జరిగింది కేవలం ఒకప్పుడు కేసీఆర్, ఇవాళ స్టాలిన్ ఇద్దరు ఒకటే. ఒకప్పుడు కేసీఆర్ ఎలాగైతే అక్కడ ఓడిపోతున్నామని చెప్పి బీఆర్ఎస్ స్థాపించి మహారాష్ట్ర, బెంగళూరు పరిగెట్టి చేసినటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ స్టాలిన్ ఏంటనేసి అంటే ఓటమి భయంతో మిగతా రాష్ట్రాల వాళ్ళు అక్కడ రప్పించుకుంటున్నాడు. రేపు తెలంగాణలో పెడతారంటే సరే పెట్టేయండి. మళ్ళీ రాజకీయ ఎజెండా తప్పిస్తే నిజంగా విధి విధానాలు వచ్చిన తర్వాత ఒకటైతే మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను, ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అని చెప్పడానికి అయితే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఏంటి అనేసి అంటే, ఏదైతే తమాషా ప్రాతిపదికన ఇవాళ ఉన్నటువంటి 25 ఎంపీ సీట్లు ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయో, ఒక ఉదాహరణకి 888 సీట్లు అయినట్టయితే 1:2 రేషియో ఏదైతే మనం ఒకసారి కంపెనీ లాస్ తీసుకునేటప్పుడు షేర్ల తాలూకా విభజన జరుగుతుంది, అలాట్మెంట్ జరుగుతుందో, ఆ నేపథ్యంలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ ప్రాంతానికి కూడా, ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదు. ఇంకొకటి, అర్థం లేనటువంటి అభియోగాలు ఎలా ఉంటాయనేసి అంటే,
దక్షిణాదిలో సీట్లు తగ్గిపోతే సీట్లు పెంపుదలలోన మన తాలూకా బ్యార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోద్ది అనేది ఒక అవును. వాదం ఇప్పుడు తీసుకుంటారు. అదే ప్రధానమైనటువంటి డిస్కషన్. అయ్యా బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఏమన్నా ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడున్న వాళ్ళకి 132 కదా, ఇప్పుడు ఏమన్నా 532 400 బార్గెనింగ్ కెపాసిటీ కాదండి, ఇప్పుడు ఆర్థిక ప్రయోజనాలు రాష్ట్రాలకి బార్గెనింగ్ అనొద్దండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడేమన్నా మనకి ఎక్కువ ఉందా? రాష్ట్రాల సో ఇంకా దిగజారిపోతామేమో. చింత రాజశేఖర్ గారు అన్నట్టు దేశ అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఏంటి, దక్షిణాది రాష్ట్రాలు ఏ విధంగా దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయి, దాన్ని ప్రామాణికంగా తీసుకోండి. 1 by 1 మాట్లాడదాం. మళ్ళీ వస్తాం తిరుపతిరావు గారు మీ దగ్గరికి. సమయం అందరికీ మనం సమానంగా ఇవ్వాలి. రైట్, నరేష్ గారితో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు ఎక్కువ నరేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాం సార్. నరేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రహ్మనాయుడు గారు. మొత్తానికి జనాభా లెక్కల ఆధారంగా జనగణన చేసి భారత